శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్లు చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15th మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ 15 రోజులు కూడా చక్కటి కాలం అండి. ఫైనాన్షియల్ గాను ఆర్థికంగాను అభివృద్ధి చెందుతూనే ఉంటారు. మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీ రాశిలోనే కేతు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదండి. కేతు ఉన్నాడంటే మీకు చక్కటి ప్రయాణాలు ఇస్తూ ఉంటాడు, కొద్దిగా టెన్షన్స్ పెడుతూ ఉంటాడు, సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంటారు. అంతే, చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రయాణాలు కూడా చేస్తారు, షార్ట్ జర్నీ చేస్తుంటారు. ఎక్కువగా మీ తమ్ముళ్ళని తోబుట్టుల్ని కలవడము, మీ ఐడియాలను డెవలప్ చేసుకోవడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, వస్తారు కదా, అంటే మీ తెలివితేటలు అభివృద్ధి చేసుకుంటారని చెప్తున్నా. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతుంటారు, తీర్థయాత్రలు చేస్తారు. మీ రాశి వారికి చదువులో కూడా ఆటంకాలు లేకుండా 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన చేస్తారు. చదువు రీత్యా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువులో కూడా మీకు బాగా రాణిస్తారు అనడంలో సందేహం లేదు. అలాగే మీకు పుత్ర సంతానం జరగడం కలగడానికి అవకాశం ఉందండి. మీ సంతానం వలన మీకు ప్రాముఖ్యత, మీకు అభివృద్ధి కలుగుతుంది. మీ జాతకం వలన, అంటే మీ రాశి ప్రభావం వలన మీ సంతానానికి కూడా సేమ్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అభివృద్ధి ఉంటుంది, చక్కటి ఉద్యోగాల్లో సెటిల్ అయిపోతారు అని తెలిసిపోతుంది. అంతేకాదండి, మీకు జనాకర్షణ ఎక్కువ. అంతేకాకుండా మీకు కళారంగంలో అంటే మంచి ఇష్టం, అవకాశాలు ఇస్తే బాగుండు అనుకుంటాం, సినిమా రంగంలో అనుకుంటాం, వస్తాయి. సాహిత్య రంగంలో ఉన్న వారికి మరింత అవకాశాలు వస్తాయండి. డబ్బింగ్ ఆర్టిస్టులకి, సాహిత్య రంగంలో ఉన్న వారికి మంచి మంచి అవకాశాలు రావడము, ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి ఎక్కువ ఉందన్నది సందేహం లేదు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు మీ ఇంట్లో చేయబోతున్నారు. ఎందుకంటే రవి బుధ కుజ రాహువులు మీ రాశిలో ఉన్నారు. రవి రాహువులు సప్తమంలో తప్పు ఉంటాం కదా. ఎప్పుడైతే సప్తమ స్థానంలో రవి ఉన్నాడో, 4th హౌస్ వాడు కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడో ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళి తీరతారు అని శాస్త్రం కూడా చెప్తాను. సో మీరు విదేశాలకు వెళ్తారు. బహుశా పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం విదేశాల నుంచి రావడం, మళ్ళీ పెళ్లి అంటే మ్యారేజ్ చేసుకుని విదేశాలు వెళ్ళిపోవడము, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్ళడము. అదే మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎడ్యుకేషన్, అంటే భార్యాభర్తలు అంటే కలిసి అక్కడ ప్రాక్టీసో, అంటే మీ చదువుకున్న విద్య రీత్యా ప్రాక్టీసో, ఉద్యోగమో వెళ్ళిపోతారు. అవకాశాలు అమ్మనుకున్నాయండి. వివాహాది వేడుకలు మీ ఇంట్లో జరుగుతాయి. మీకు అత్యంత చిన్న ప్రాబ్లం, శనే అష్టమంలో ఉన్నాడు కదా. అవును. మీ 10th హౌస్ లార్డ్ ఎవరు? శుక్రుడు ఎగ్జాల్టేషన్లో, ఉచ్చస్థితిలో, అష్టమంలో చేరినామండి. అంటే ఉద్యోగం కన్నా వ్యాపారం విన్నానట్టుగా ఉద్యోగంలో అంత స్థితికి ఎదగలేకపోవచ్చు. అంటే సపోజ్ మీరు ఉద్యోగం అంటే, ఉదాహరణకి మీకు గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. మంచి అంటే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం అన్నట్టుగా ఉంటాం. కానీ వ్యాపారాలు ఉంటాయి జరా, సినిమా రంగ వ్యాపారాలు కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, లేకపోతే కొంతమందికి ఏదైనా వ్యాపారాలు, శని సంబంధించిన వ్యాపారాలు, వాళ్ళ వ్యాపారాల్లో కొంత అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కదా. అంతేకాకుండా మీ తోబుట్టువులు కూడా చాలా చాలా బాగుంటారు. ఏదైనా అష్టమ స్థానంలో శని శుక్రుడు దోషం, ఎగ్జాల్టేషన్ ఉంటాడు పైగా శుక్రుడు కూడా. అంటే ఏ దోషం ఉంటుంది అంటే, ఎప్పుడు లేదంటే బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఎప్పుడు మంచి వారుగా గుడ్ బాయ్లా ఉంటారు, గుడ్ గర్ల్గా. కానీ అంటే గుడ్ బాయ్లా అంటే అందరికీ చెప్పట్లేదండి. కొంతమందికి ఏంటంటే ఈ చెడు ప్రభావము, చెడు ప్రవర్తన, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు తిరగడము, ఈ 25 రోజులు, 24 రోజులు, 2nd మార్చి నుంచి 25 మార్చి వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారిని పూజించండి. బట్ ఏదేమైనా మీరు మీ కంట్రోల్లో ఉండాల్సిందే. మీ భాగ్య వృద్ధి అవుతుందండి, అందులో డౌటే లేదు. విదేశాలకు వెళ్తారు. మీ ఉద్యోగంలో కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి.
మీ పై అధికారులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏదేమైనా లాభస్థానం ఉన్న గురుడు మీకు చక్కగా బాగున్నాడు అంటే మీ ఫ్లో ఆఫ్ మనీని ఏమీ తగ్గించడు. చక్కడ ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ అన్నయ్య గారికి బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా స్టేషనరీ బిజినెస్ ఉన్న వారికి, లేకపోతే సపోజ్ మనం ఫుడ్ బిజినెస్ అంటే సరే ఫుడ్ రెస్టారెంట్స్ ఆ బిజినెస్ల వాళ్ళకి, అంతేకాకుండా కొంతమందికి మనం ఏం చెప్తామంటే బంగారం అంటాం, వాటిలో అంటారు వెండి, బంగారం వెండి, వాళ్ళకి ఎక్కువగా ఏ బిజినెస్ చేసినా వ్యాపారాల్లో వృద్ధి చెందుతూ ఉంటుంది, సక్సెస్ అవుతూనే ఉంటారు. కాకపోతే శని శుక్రులు అష్టమస్థానం ఉండడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. నేను మీ ఎంఏ అస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడదామంటే ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లిళ్ళు తగ్గిపోతుంటాయి, అవుతాయా మాకు, సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ అవుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా, నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది కొద్దిగా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావనలు ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు, ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాలు చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి మీ 12 రాశుల వారు. అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి పూజలు కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది, మళ్ళీ అప్పుడు కూడా చెప్తానండి. శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలు మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా
పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని దర్శనం కంటే శ్రీరామ నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ చూరా వస్తుంది అంటారు సరా. రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుతాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహాలు కానీ ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నింటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకి జరగాలని, జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరుగుతాయని, జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.